హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని 8th క్వశ్చన్ నుంచి టోటల్ ప్రాబ్లమ్స్ అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఉండండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది లేట్ చేయడం జరిగింది. జనవరి లోపలనే నేను సిలబస్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఈ మిస్టేక్ అనేది మళ్ళీ సెకండ్ ఇయర్ సిలబస్ అప్పుడు మాత్రం చెయ్యను. కొన్ని నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది లేట్ చేయడం జరిగింది. ఐఎమ్ సారీ స్టూడెంట్స్. ఎవరికైనా రెగ్యులర్ గా వాచ్ చేసేటోళ్ళు ఉంటారో నాకు తెలుసు ఆ విషయము, కాబట్టి వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను నేను ముందుగానే. ఓకే, నేను డైలీ వీడియోస్ అనేది చేయడానికి ప్రయత్నిస్తాను. జనవరిలోనే నేను ఖచ్చితంగా సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. అలాగనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయండి. 10th క్లాస్ కి సంబంధించి 40 డేస్ ప్లాన్ స్టార్ట్ అవడం జరిగింది. టెలిగ్రామ్ లో అలాగే వాట్సాప్ లో లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది రోజు, కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి సెండ్ చేయండి. మళ్ళా ఆ డిస్క్రిప్షన్ కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా 10th క్లాస్ వీడియోస్ లో చూడండి. ఖచ్చితంగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ నేను మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా అలాగే గుర్తుపెట్టుకోండి, చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ మోడల్ పేపర్స్ కానీ అదే 10th కానీ ఇంటర్ కానీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్లే స్టోర్ లో ఎక్కించుకోండి, నంబర్ తో లాగిన్ అవ్వండి, డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయండి, గ్రూప్ లో యాడ్ అవుతారు మీరు. ఓకే స్టూడెంట్స్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏ వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ PQR P 2,1 Q -2,3 and R 4,5. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ త్రూ ద వర్టెక్స్ R. ఇక్కడ ఏంది క్వశ్చన్? ద వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ మూలలు అనేది ఇవ్వడం జరుగుతుంది మన కోఆర్డినేట్స్ లో. ఈ ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్లు ఉంటాయి? 3 సైడ్లు ఉంటుంది. కాబట్టి ఒకటి వచ్చేసి 2,1, ఇంకోటి వచ్చేసి -2,3, ఇంకోటి వచ్చేసి 4,4. ఓకే, ట్రయాంగిల్ వేసేసాను, వాటి 3 పాయింట్స్ గీసేసాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ గా అర్థం అవ్వాలని గీసాను మీకు అంతే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ త్రూ ద వర్టెక్స్ ఆర్. ఇక్కడ చూడండి, మీడియన్ వర్టెక్స్ ఆర్, ఈ రెండు పదాలు అర్థం. ఏది కనుక్కోవాలి? ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కోని మనకి ఈ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఎప్పుడు స్లోప్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా, స్లోప్ ఇవ్వనప్పుడు ఈ ఫార్ములా కదా. అంటే ఇక్కడ మనకి స్లోప్ గురించి ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఈ ఫార్ములా రాంగ్, అంటే ఈ ఫార్ములా అనేది ఉపయోగించాలి ఇప్పుడు. ఓకే, క్లియర్. ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి ఈ ఫార్ములా. మరి మనకి ఇస్తున్న కండిషన్ చూడండి, ఏ లైన్ కి ఈక్వేషన్ కనుక్కోవాలి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ త్రూ ద వర్టెక్స్ ఆర్. వర్టెక్స్ ఆర్ అంటే పైన అని అర్థం అనమాట. పైన ఉన్న ఇగో ఆర్ ఉంది కదా, ఈ పైన దీనికి మీడియన్ గా ఉన్న దానికి మనము ఏం చేయాలి? ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అసలు మనకు ఒక పాయింట్ మాత్రమే, అంటే ఇప్పుడు నేను బ్లూ గీత గీసాను చూడండి, దానికి అంటే ఆ వర్టెక్స్ ఆర్ అంటే పైన ఉన్న ఆ ఆర్ మీడియన్ కి ఉన్న లైన్ తో మనము ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. చూడండి, అంటే ఈ రెండు దానికి ఇప్పుడు ఇది ఏమైంది? మనకి మీడియన్ అయింది కదా. మరి దీనికి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి స్లోప్ అనేది ఏం లేదు. మరి స్లోప్ ఇచ్చింటే ఒక స్లోప్ ఒక పాయింట్ ఇస్తే మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వేషన్ కనుక్కునేస్తాం. ఇప్పటి వరకు 7 ప్రాబ్లమ్స్ అవే చేసింది మనం వీడియోలో, ఓకే, ప్రీవియస్ వీడియోలో. మరి ఇప్పుడు మనకి మీడియన్ అనేది స్లోప్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ రెండింటిని బేస్ చేసుకొని మీడియన్ అనేది కనుక్కుంటాం. మరి ఇక్కడ వచ్చే పాయింట్స్, ఈ పాయింట్స్ తో మనము ఏం చేస్తాం? ఈక్వేషన్ అనేది తయారు చేస్తాం. మనకి స్లోప్ ఇవ్వనప్పుడు 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. మనకి ఒక పాయింట్, ఒక కోఆర్డినేట్, మనకు ఒక పాయింట్ అలాగే స్లోప్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఇక్కడ మనకి ఒక పాయింట్ లేదు, స్లోప్ లేదు, కాబట్టి ఫస్ట్ పాయింట్ కనుక్కున్నాం. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే, ఈ రెండింటికి మీడియం కనుక్కుంటే ఈ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ బేస్ చేసుకొని ఏం చేస్తాం? ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. అర్థమైంది కదా? ఓకే, వినండి, వింటే చాలు, ఖచ్చితంగా అర్థమవుతుంది. నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసుకోండి, రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అర్థమైందా? నోట్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇలాంటి అవును బ్రదర్ ఎగ్జాంపుల్స్ కూడా అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. మీరు ఇవి అర్థం చేసుకున్నాక ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఆన్సర్ ఉంటుంది, చూస్తేనే అర్థమైపోతుంది. ఇవి అర్థం చేసుకున్నారు అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా. సిన్స్ ద మీడియన్ బైసెక్ట్ టు ఆపోజిట్ సైడ్, ఎస్. మరి రెండు మనకి ఆపోజిట్ సైడ్స్ మీడియన్ చేస్తుంది, ఎస్ అనుకున్నాం. ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ది PQ అంటే ఇది ఏమవుతుంది? PQ. మనకి మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే ఏంటి? x1 + x2. చూడండి, PQ మిడ్ పాయింట్. ఫార్ములా ఏంది మనకి? ఇక్కడనే ఉంది, రాసుకోండి మీరు. x1 + x2/2, y1 + y2 అంటే P ఏముందో చూద్దాం. P ఏముండే మనకి? 2,1. తర్వాత Q ఏముండే? -2,3. ఇప్పుడు దీని రెండు మీడియం కనుక్కుంటాం, x1 y1.
x2 y2. ఇక్కడ ఏముంది x1 ప్లస్ x2. x1 ఎంత ఉంది 2 ఉంది. తర్వాత ఫార్ములాలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అప్లై చేద్దాం. x2 అంటే ఈ రెండింటిని చేస్తే ఏమొస్తుందంటే ఈ మధ్యలో పాయింట్ అనేది వస్తుంది మీడియన్. ఓకే, ఆ రెండింటిని ఈ పైన ఈ వర్టెక్స్ అంటే పైన చూడండి, ఇది పాయింట్ చేసుకొని ఈ ఈక్వేషన్ అనుకుంటాం, ఆన్సర్ అయిపోతుంది. x2 వచ్చేసి -2/2, y1 ప్లస్ y2. y1 ఎంత 1 ప్లస్ y2 ఎంత 3/2. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది ప్రాబ్లం. ప్లస్ ఇంటూ మైనస్, -2 - 2/2, 1 ప్లస్ 3 ఏమవుతుంది 4/2. ఓకే, 2 లోపల 2 పోతే 0/2, 2 1 2 2 అంటే 2 ఆన్సర్. ఇక్కడ చూడండి 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, 2 అంటే మనకి మీడియన్ వచ్చేసి ఏమొచ్చింది 0,2 అనమాట. అంటే మనకి దీని మీడియన్ వచ్చేసి 0,2 వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఆర్ఎస్ ఆ మీడియన్ కి వర్టిసెస్ పైన ఉన్న మీడియన్ కి మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ఈ రెండు పాయింట్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏమవుతున్నప్పుడు మనకి y1 మైనస్, అంటే ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా, అదే ఒక పాయింట్ ఒక స్లోప్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాలు ఒకదానికి సంబంధించేది ఈక్వేషన్ కనుక్కోవడానికి. ఓకే, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, x1 మైనస్ x1. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ దేనికి కావాలి, ఇప్పుడు మనకి ఆర్ఎస్ కావాలి. ఇగో ఆర్ అంటే వర్టిసెస్, ఆ పైన ఉన్నదానికి మీడియన్ కి ఆర్ఎస్. ఇప్పుడు మనం ఈక్వేషన్ అనుకున్నాం ఆర్ఎస్ కి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆర్ ఒక కోఆర్డినేట్స్ రాద్దాం. ఆర్ ఏముంది మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 4, 5. అలాగే ఎస్ అంటే మనం కనుక్కున్నాం, ఎస్ ఎంత వచ్చింది 0, 2. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y మైనస్ y1 ఎంత 5 ఈక్వల్ టు y2 ఎంత 2 మైనస్ y1 ఎంత 5 బై x2 ఎంత 0 బై మైనస్ x1 ఎంత 4 ఇంటూ x మైనస్ x1 ఎంత 4. ఓకే, ఇక్కడ చూడండి y మైనస్ 5, 2 లోపల 5 పోతే ఎంత -3, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతున్నప్పుడు మైనస్ వస్తుంది. బై 0 లోకల్ 4 -4 పోతే -4, చూడండి గుర్తుపెట్టుకోండి, 4 లోకల్ 0 పోతే 4, అదే 0 లోకల్ -4 పోతే -4. ఓకే, క్లియర్, -4. ఓకే, x మైనస్ 4. ఓకే, పై వాళ్ళు ఆజ్ఞ రాసేసాను. ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ -4 ఏం చేస్తుంది మనకి డివైడ్, అవతలకి వెళ్తే ఇంటూ, అంటే -4 ఇంటూ y మైనస్ 5 ఈక్వల్ టు -3 ఇంటూ x మైనస్ 4. ఓకే, ఇంటూ చేయండి ప్రతి ఒక్క దాంతో. -4 ఇంటూ y -4y మైనస్ మైనస్ ప్లస్ 4 5 జా 20 ఈక్వల్ టు, మళ్ళీ ఇంటూ చేయండి -3 తో, -3 ఇంటూ x -3x మైనస్ మైనస్ ప్లస్ 3 4 జా 12. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ అన్నో పక్కకి నంబర్ అన్నో పక్కకి తెచ్చుకోవాలి. ఓకే, ఇవే యూతలకి తెచ్చుకుందాం. +3x యూతలకు వస్తే -3x యూతలకు వస్తే +3x, తర్వాత y ఉండాలి కదా మనకి, ax ప్లస్ by ప్లస్ c, ఈ ఫామ్ లో ఉండాలి. చూడండి ఈక్వేషన్ ఎప్పటికన్నా -3x యూతలకు వచ్చింది, అప్పుడు ఏమవుతుంది +3x -4y +20 అలాగనే రాద్దాం. యూతలు +12 యూతలకు వస్తే -12, మీ యూతలు ఏముండదు కాబట్టి 0. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ వచ్చేసి చూడండి 3x -4y, ఇక్కడ దీనికి బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ 20 లోకల్ 12 పోతే ఎంత ఉంటుంది మనకి 8 అనేది ఉంటుంది, ఈక్వల్ టు 0. ఇదే మన ఈక్వేషన్ అన్నమాట, అంతే. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, మనకి 4 మార్క్స్ రానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాసింగ్ లైన్ త్రూ ద -3, 9. ఓకే ఫ్రెండ్స్, 9th క్వశ్చన్ అన్నమాట. కొంచెం ఇట్లాంటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ -3, 5 -3, 5 అంటే మనం -3, 5 అనే పాయింట్ కి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. మనకు ఒక్క పాయింట్ ఇస్తే సరిపోదు, ఇంకోటి ఏం కావాలా, స్లోప్ అన్నా కావాలా లేదా ఇంకో కోఆర్డినేట్ అన్నా కావాలి. కానీ మనకి ఇస్తున్న కండిషన్ చూడండి, మరి ఇంకోటి అండ్ మరియు పర్పెండికులర్ టు ద లైన్ త్రూ ద పాయింట్
2,5 అండ్ -3,6 డయాగ్రామ్ వేసిన తర్వాత మనకు అర్థం కాదు ఇది. ఓకే, డయాగ్రామ్ వేద్దాం మనకి. ఓకే, ఇది ఒక లైన్ ఉంది, మరి ఆ లైన్ వచ్చేసి -3,5 ఒక చోట. ఓకే, దీన్ని ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం. అండ్ అంటే ఈ లైన్ కి ఇప్పుడు ఈక్వేషన్ అనుకోవాలి. మరి దానికి ఇస్తున్న కండిషన్ చూడండి, పర్పెండికులర్ అంటే ఏంటి 90 degrees. ఓకే, పర్పెండికులర్ అంటే ఏంటి 90 degrees. ఓకే, పర్పెండికులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద అంటే ఆ లైన్ మీద పాస్ అవుతుంది పర్పెండికులర్ గా. ఏ పాయింట్స్ చూడండి, ఈ లైన్ కి పాస్ అవుతుంది పర్పెండికులర్ అంటే 90 degrees తో పాస్ అవుతుంది. ఏ పాయింట్స్ తో 2,5 అలాగే -3,6. మరి ఈ కండిషన్లతో మనం ఈ రెండు కండిషన్ లో ఈ 90 degrees పర్పెండికులర్ లో ఉంది. మరి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి అనేది మనం ఇప్పుడు ఈక్వేషన్ అనేది తయారు చేయాలి. మరి ఎలా తయారు చేయాలి? ఇక్కడ గమనిస్తే మనకి ఈ రెండింటిని మనం ఇక్కడ పర్పెండికులర్ అంటే మాట్లాడుకున్నాం. ఒకటి ఏంది, ఆ రెండు స్లోపులు మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది -1. దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకోసం. Two lines are the perpendicular only if m1 into m2 equal to -1. బాగా వినండి, నేను చెప్తున్నది రెండు కండిషన్లు. బాగా వినండి, వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. మనము పర్పెండికులర్ గా ఉన్నప్పుడు ఆ రెండు ఏంది స్లోప్స్ గా మనం మల్టిప్లికేషన్ చేస్తే -1 కి సమానం అవుతుంది ప్రోడక్ట్ చేస్తే కదా. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఆ రెండు స్లోప్ లను మల్టిప్లికేషన్ చేయాలి. మనము దీని స్లోప్ కనుక్కుందాం. ఫస్ట్ కండిషన్, దీని స్లోప్ కనుక్కుందాం. ఏది, ఇగో ఈ లైన్ స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తామంటే m1 into m2 ఈక్వల్ టు -1 కదా. మనకి రెండు లైన్స్ పర్పెండికులర్ ఉన్నప్పుడు వాటి స్లోప్స్ గాన ప్రోడక్ట్ చేస్తే అంటే మల్టిప్లికేషన్ చేస్తే -1 అనేది వస్తుంది. ఓకే, ఇది క్లియర్, పక్కన పెట్టండి. మరి ఈ రెండు పాయింట్స్ తో స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కున్న తర్వాత సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇంకో స్లోప్ ని ఈజీగా కనుక్కుందాం. ఆ స్లోప్ కనుక్కుంటాం కదా, ఆ m వాల్యూ కనుక్కుందాం. ఈ m వాల్యూ ఈ పాయింట్ తో ఈక్వేషన్ అనేది కనుక్కుందాం. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఈ రెండు లైన్లకి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కున్న తర్వాత ఒక స్లోప్ తెలిసింది అనుకోండి, సబ్స్టిట్యూషన్ చేస్తాం ఈ ఫార్ములాలో. ఇంకో స్లోప్ ని ఈజీగా కనుక్కోవచ్చు. ఏ లైన్ కి? ఈ లైన్ కి. కాబట్టి ఈ లైన్ కి స్లోప్ కనుక్కుందాం. ఈ స్లోప్ వాల్యూ ఈ పాయింట్ ని ఇగో మనకి y1 ఈక్వల్ టు m into x minus x1 లో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అన్నది దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయకూడదు అంటే చేయలేము. ఎందుకు? కోఆర్డినేట్ అనేది తెలియదు. రెండు కోఆర్డినేట్స్ తెలిసినప్పుడు ఇది, అదే ఒక కోఆర్డినేట్ ఒక స్లోప్ తెలిసిందనుకో ఇది అనమాట. ఓకే, అర్థం కాకుండా రాసేటప్పుడు చూడండి, అర్థమవుతుంది. ఓకే, సొల్యూషన్ లెట్ దీన్ని p అనుకుందాం, దీన్ని q అనుకుందాం, ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. ఓకే, b అనుకుందాం. ఓకే, ఇప్పుడు PQ కి ఫస్ట్ మనం ఏం చేయాలి? స్లోప్ కనుక్కోవాలి. ఈ స్లోప్ తో ఇంకో స్లోప్ ను కనుక్కోవచ్చు అనమాట. ఈ లైన్ ఎందుకు? పర్పెండికులర్ లో ఉంది కాబట్టి. ఓకే, పర్పెండికులర్ అంటే 90 degrees లో ఉంది అనమాట. P వాల్యూ 2,5 అండ్ Q ఈక్వల్ టు -3,6 అనమాట. ఓకే, నౌ స్లోప్ ఆఫ్ PQ. PQ స్లోప్ అంటే ఈ లైన్ కి స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకి? స్లోప్ ఫార్ములా y2 minus y1 by x2 minus x1 కదా. రాద్దాం మరి, y2 minus y1 by x2 minus x1. ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. క్వశ్చన్ అర్థం కావాలంటే చూడండి అంతే. y2 ఎంత? 6 minus y1 ఎంత? 5 by x2 ఎంత? -3. ఇక్కడ ఫార్ములా మైనస్ ఉన్నట్టు ఫార్ములా మైనస్. x1 ఎంత? 2. 6 లో కల్లా 5 పోతే 1 by మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. కాబట్టి మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. అంటే PQ స్లోప్ ఆఫ్ ది PQ ఏమొచ్చింది మనకి? చూడండి, స్లోప్ ఆఫ్ PQ స్లోప్ ఆఫ్ ది PQ ఫార్ములా ఆన్సర్ ఎంత వచ్చింది? -1/5. డినామినేటర్ లో ఉన్నా న్యూమరేటర్ లో ఉన్నా అంత ఒకటి. చూడండి, ఏం లేదబ్బా, ఫస్ట్ ఈ లైన్ కి స్లోప్ కనుక్కున్నాను. స్లోప్ ఎంత వచ్చింది? స్లోప్ ఫార్ములా రాశాను, నంబర్స్ అప్లై చేశాను, PQవి క్యాలిక్యులేషన్ చేస్తే -1/5 వచ్చింది, అది రాశాను. మనకి ఏంది? ఓకే, ఈ లైన్ స్లోప్ వచ్చింది. మరి మనకు కావాల్సింది ఏంది? ఈ లైన్ స్లోప్ కావాలి. ఈ లైన్ స్లోప్ కావాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏంది ఇక్కడ? మనకి పర్పెండికులర్ ఏంది? AB పర్పెండికులర్ టు PQ. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు పర్పెండికులర్ ఉన్నప్పుడు వీటి స్లోపులు మనకి మల్టిప్లికేషన్ చేస్తే -1 వస్తుంది ఫార్ములా. ఓకే, గుర్తు. దీని గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ లో క్లియర్ గా చెప్పడం జరిగిందండి, ఒకసారి వాచ్ చేయండి. అర్థమైందా? అంటే ఈ లైన్స్ మనకు పర్పెండికులర్ ఉండే, వాళ్ళు చెప్పడం జరుగుతుంది పర్పెండికులర్ ఉన్నాయని.
కాబట్టి ఏమవుతుంది పీక్యూ ఏబి పర్పెండికల్ టు పీక్యూ కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఈ రెండు లైన్స్ -1 కి సమానం అవుతుంది. కాబట్టి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అంటే ఏంటి కండిషన్ అప్పుడు వచ్చేది స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్ PQ ఈక్వల్ టు -1 అంటే దీని స్లోప్ మల్టిప్లికేషన్ దీని స్లోప్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి -1 కి సమానం అవుతుంది. మనకి ఏంది స్లోప్ ఆఫ్ ది PQ వచ్చేసింది ఎంత -1/5. మనకు కావాల్సింది ఏంది స్లోప్ ఆఫ్ ది AB కావాలి. AB అంటే దీని స్లోప్ కనుక్కొని ఈ పాయింట్ తో ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. మనకి ఈ వాల్యూ కావాలి. ఇది ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై. కాబట్టి స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ PQ. చూడండి మీకు ఇంకొక ఫార్ములా అనేది అప్లై చేస్తాను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి రెండు కండిషన్లు మనకి పర్పెండికల్ గాను అంటే 90 degrees లో గాను ఉండి రెండు లైన్స్ వాటి స్లోప్స్ -1 అవుతాయి. మల్టిప్లికేషన్ చేస్తే వాటి స్లోప్ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే -1 అవుతుంది. కానీ ఒక స్లోప్ తెలిసి మీకు పర్పెండికల్ ఉన్నప్పుడు ఒక స్లోప్ తెలిసి ఇంకో స్లోప్ తెలియదు అంటే మనకి ఫార్ములా -1/m అవుతుంది అనమాట. అంటే m1 కావాలనుకో -1/m2 అనమాట. అదే ఒకవేళ ఇంకొక లైన్ కావాలనుకో m2 ఈక్వల్ టు -1/m. అంటే నీకు పర్పెండికల్ ఉన్నప్పుడు అంటే 90 degrees లో రెండు లైన్లు ఉన్నప్పుడు ఒక స్లోప్ కావాలనుకుంటే నీకు -1 పర్పెండికల్ చేస్తే వస్తుంది. అందుకే ఇగో ఈ ఫార్ములానే ఇక్కడ రావడం జరిగింది అనమాట. అందుకే -1/m. m అంటే స్లోప్ అనమాట. ఓకే స్లోప్ ఆఫ్ ది ఏబి తెలియదు కాబట్టి మనం అలాగనే రాసుకున్నాం. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ ది PQ. PQ ఎంత వచ్చింది -1/5. మరి మైనస్ క్యాన్సిల్ చేసి రెసిప్రోకల్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు -1 ఇంటూ -5/1. చూడండి డినామినేటర్ ఉండగానే రెసిప్రోకల్ చేశాను. మైనస్ క్యాన్సల్ ఇంకేం మిగిలింది 5 అనేది మిగిలింది. అంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 5 అని వచ్చింది. అంటే దీని స్లోప్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 5 వచ్చింది. మరి ఒక స్లోప్ ఒక ఈక్వేషన్ తెలిస్తే మనం ఏం చేయొచ్చు ఒక స్లోప్ ఒక పాయింట్ తెలిస్తే ఏం చేయొచ్చు ఈక్వేషన్ కనుక్కోవచ్చు. అది ఇక్కడ ఉంటుంది ఫైండ్ ద ఈక్వేషన్. మా ఏది పర్పెండికులర్ ఉన్న దానికి కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు స్లోప్ కనుక్కున్నాం. ఈ స్లోప్ తో దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. ఓకే ఏది మనకి ఏ కోఆర్డినేట్స్ ఏముంది 3, -5. అలాగే స్లోప్ ఎంత వచ్చింది ఏబిది ఏబి స్లోప్ ఎంత వచ్చింది 5 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ అనుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏది ఏబికి ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. ఫార్ములా ఏమవుతుంది స్లోప్ ఒక పాయింట్ మాత్రం తెలుసు మనకి. స్లోప్ ఒక పాయింట్ కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. y మైనస్ ఇది x1 ఇది y1 ఇది 5m అనమాట. y1 ఎంత ఉంది 5 ఈక్వల్ టు m ఎంత వచ్చింది ఇగో ఫార్ములా m ఎంత 5. m అంటే స్లోప్ చూడండి x ఎంత -3. ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ x అంటే ఇక్కడ ఏం రాయకూడదు. x మైనస్ ఉంది కాబట్టి మైనస్. x1 ఎంత ఉంది -3 ఉంది. ఓకే ఈజీగా అయిపోతుంది అండి. y -5 ఈక్వల్ టు 5 +3. ఓకే y -5 ఈక్వల్ టు 5 తో మల్టిప్లికేషన్ చేయండి 5x + 5 3 గా 15. ఓకే ఇప్పుడు ఈక్వేషన్ ఇది అవతల పంపించుకుందాం లేండి. ఒక సింపుల్ గా అయిపోతుంది. 5x తర్వాత y ఉండాలి. y కాబట్టి ఇక్కడ +y అవతల పోతే -y. ఇంకా నంబర్ రాయండి +15 ఇది -5 అవతల పోతే +5 ఈక్వల్ టు 0. ఓకే 5x -y ఇక్కడ చూడండి 15 ఒక 5 ఏమవుతుంది మనకి 20 ఈక్వల్ టు 0. ఇదే మన ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఏ దానికి పర్పెండికులర్ గా ఉన్నదానికి అంటే -3/5 పర్పెండికులర్ ఉన్నదాన్ని ఈక్వేషన్ ఏంది 5xy + 20. ఏం లేదు అక్కడ పర్పెండికులర్ అంటే 90 degrees లో ఉంది. ఫస్ట్ ఒక స్లోప్ తెలుసుకున్నాం. ఇంకో స్లోప్ ఒక పర్పెండికులర్ ఉన్నప్పుడు ఒక స్లోప్ తెలిసినాక ఇంకో స్లోప్ ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆ స్లోప్ కనుక్కున్నాను. ఒక లైన్ కనుక్కున్న తర్వాత ఇంకొక లైన్ స్లోప్ కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత ఒక కోఆర్డినేట్ ఆ స్లోప్ ని మనం మల్టిప్లికేషన్ చేసి ఏంది ఈక్వేషన్ ఫార్ములా ఉపయోగించి ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం అంతే. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంతే ఉంటుంది. ఓకే నో డన్. ఓకే ఎక్సర్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని 10th క్వశ్చన్ అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్.
మనకి 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఇందాక ప్రాబ్లం చేసిన చూడండి అలాగే ఉంటుంది, కానీ ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం. A line perpendicular to the line segment joining the point 1, 0 and 2, 3 divides in the ratio 1:n. Find the equation of the line. అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ గమనించండి, ఈ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్. ఒక లైన్ పర్పెండిక్యులర్ లో ఉంది. ఓకే, మీరు ఇది కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది ప్రాబ్లం, మీరు వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఒక లైన్ పర్పెండిక్యులర్ అంటే ఇంకొక లైన్ గీయాలి కదా మన పర్పెండిక్యులర్ అంటే. ఓకే, గీసాను. చూడండి, పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. పాయింట్ ఏది 1, 0 అలాగనే 2, 3 అనమాట. అంటే ఈ రెండు లైన్లకి ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, మరి డివైడ్స్ ఇన్ ద రేషియో 1:n. అంటే ఈ లైన్ ఎంత రేషియోతో డివైడ్ చేస్తుందంటే 1:n తో డివైడ్ చేస్తుంది. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. అలాగైతే మరి ఈ లైన్ ఈక్వేషన్ ఏంది అనేది క్వశ్చన్ అనమాట. అసలు మనకి బాగా వినండి, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏ లైన్ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్. ఒక లైన్ పర్పెండిక్యులర్ చేస్తుంది. ఏది ఏ సెగ్మెంట్, ఏ లైన్ కి 1, 0 కి 2, 3 అనే లైన్ కి ఒక లైన్ పర్పెండిక్యులర్ చేస్తుంది, అంటే 90 డిగ్రీస్ లో ఉంటుంది. అలాగైతే మరి ఈ లైన్ ఒక రేషియో వచ్చేసి ఇంటర్నల్ రేషియో 1:n అంట. అంటే అలాగైతే మరి పర్పెండిక్యులర్ చేస్తున్న లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఈక్వేషన్ అవ్వాలంటే మనకి ఈ ఫార్ములా తెలుసు కదా. అంటే ఒక పాయింట్ అన్న ఒక స్లోప్ ఉంటే ఈక్వేషన్ తయారు చేయొచ్చు, లేదా 2 పాయింట్లు మొత్తం ఉందనుకో ఈక్వేషన్ తయారు చేయొచ్చు. మరి ఈ లైన్ కి పాయింట్ లేదు, స్లోప్ లేదు, మరి ఎలా చేయాలి మరి? కాబట్టి అంటే ఆ పాయింట్ లేదు, స్లోప్ లేదు, ఆ రెండింటిని కనుక్కొని మనం ఏం చేయాలంటే ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. మరి పాయింట్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ చూడండి, మనకి ఇంటర్నల్ రేషియో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంటర్నల్ రేషియో ఉన్నప్పుడు మనకి ఈ మీడియన్ పాయింట్ కనుక్కోవాలంటే, అంటే ఈ మీడియన్ అంటే ఎంత రేషియోతో డివైడ్ అవుతున్నప్పుడు మనకి ఆ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి ఉపయోగిస్తాం? ఇంటర్నల్ రేషియో m1 x2 + x2 x1 / m1 + m2, y1 y2 + m2 y1 / m1 + x2 అనమాట. అంటే ఈ రెండు లైన్లు, ఈ రెండు పాయింట్లకు ఒక లైన్ ఉంది కదా, అది ఎంత రేషియోతో 1:n తో డివైడ్ చేస్తుంది. అప్పుడు మనము ఎక్కడైతే డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ అనేది కనుక్కుందాం అనమాట. ఓకే, ఫస్ట్ ఈ పాయింట్ కనుక్కుందాం. ఈడ పాయింట్ కనుక్కున్నాం అనుకో, దీని పాయింట్ కూడా ఇదే అవుతుంది, దీని మీడియన్ పాయింట్ కూడా ఇదే అవుతుంది, లైన్ సెగ్మెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు దీని పాయింట్ అనేది కనుక్కుందాం. పాయింట్ కనుక్కున్న తర్వాత స్లోప్ కనుక్కుందాం. ఆ స్లోప్ తో ఇంకో స్లోప్ కనుక్కొని చేసిద్దాం. రాస్తుంటే మీకు అర్థం అవుతుంటది. ఇక్కడ చూడండి, లెట్ ద గివెన్ ద పాయింట్స్ ఏ 1, 0 ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. లెట్ ద PQ డివైడ్స్ ఏబి. మరి ఏ PQ అంటే ఇది PQ అనేది డివైడ్ చేస్తుంది ఏది, ఏబి లైన్. The ratio 1:n or using the internally ratio we get equal to, దీన్ని మనం R అనుకుందాం. ఓకే, R అనుకుందాం, ఆ R ని కనుక్కుందాం. ఓకే, ఇంటర్నల్ రేషియో కనుక్కోవాలంటే మన ఫార్ములా ఏంది? m1 x2. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది m1, ఇది m2. ఓకే, m1 m2 మనకి రేషియోలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని హోంవర్క్ కూడా ఇచ్చాను. ఓకే, ఒకసారి చెక్ చేయండి. m1 ఎంత మనకి ఇక్కడ 1 ఇంటూ x2 ఎంత మనకి ఇక్కడ 2 కాబట్టి 2 ప్లస్ m2 అంటే n అలాగనే ఉంటుంది. x1 ఎంత 1 బై m1 ప్లస్ m1 ఎంత మనకి 1 ప్లస్ n కామా, తర్వాత ఇది m1 ఎంత మనకి 1 ఇంటూ y2 ఎంత 3 ప్లస్ m2 ఎంత మనకి n ఇంటూ y1 ఎంత 0 బై m1 ప్లస్ m1 ఎంత 1 ప్లస్ n. ఓకే, క్యాలిక్యులేషన్ చేద్దాం వీటిని. R ఈక్వల్ టు 2 1 2 ప్లస్ n ఇంటూ 1 n బై 1 ప్లస్ n, ఏం చేయకపోతారు కాబట్టి n అలాగే ఉంటుంది, కామా 3 1 3 ప్లస్ n 0 0 అంటే ఏముండదు బై 1 ప్లస్ n. ఓకే, మరి ఇప్పుడు చూడండి, అంటే ఈ మీడియం పాయింట్ ఎంత వచ్చింది మనకి? అంటే ఇంటర్నల్ రేషియో ఎంత వచ్చింది? 2 ప్లస్ n బై 1 ప్లస్ n కామా 3 బై 1 ప్లస్ n. ఓకే, ఇంటర్నల్ రేషియో వచ్చేసింది. అంటే
ఈ లైన్ కి ఇంటర్నల్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే పర్పెండిక్యులర్ చేస్తుంది కాబట్టి. అంటే ఈ లైన్ ఒక పాయింట్ అనేది వచ్చేసింది, మనకి నిలువుగా ఉంది ఆ లైన్ ఒక పాయింట్ అనేది వచ్చేసింది. మనకి ఒక పాయింట్ ఒక స్లోప్ కావాలి, అంటే ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలి. మనకి దీని స్లోప్ కనుక్కోవచ్చు, ఏది 1, 0, 2, 3 స్లోప్ కనుక్కోవచ్చు. ఆ స్లోప్ తో మనకి ఇంకో ఫార్ములా ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఈ లైన్ స్లోప్ ను కూడా కనుక్కోవచ్చు. కాబట్టి మళ్ళీ ఈ రెండింటికి స్లోప్ అనేది కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ఇక్కడికి అయిపోయింది కండిషన్. స్లోప్ ఆఫ్ ఏ దానికి ఏబికి స్లోప్ కనుక్కుందాం. ఏబికి స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, y2 - y1 x2 - x1 కదా ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది x1 ఇది y1, x2 y2 ఇది ఆల్రెడీ రాశాను. y2 ఎంత 3 మైనస్ y1 ఎంత మనకి 0 బై x2 ఎంత 2 మైనస్ x1 ఎంత 1 ఈక్వల్ టు 3 లో కల్లా 0 పోతే 0, 2 లో కల్లా 1 పోతే 1, అంటే ఇంకా ఆన్సర్ ఎంత 3. అంటే స్లోప్ ఆఫ్ ది ఏబి ఎంత వచ్చింది మనకి, దీని స్లోప్ 3 వచ్చింది కదా. పర్పెండిక్యులర్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఏబి పర్పెండిక్యులర్ టు మళ్ళీ ఇప్పుడు ఇందాక చేసింది చూడండి, ఆ స్టెప్ ఆ పద్ధతి చేయాలి. ఇప్పుడు ఇందాక స్లోప్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పర్పెండిక్యులర్ ఏబి పర్పెండిక్యులర్ టు పిక్యూ. సో ఏమవుతుంది మనకి అప్పుడు m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 కదా. మనకి పర్పెండిక్యులర్ ఇది m1 m2 అంటే దీని స్లోప్ అనమాట. మనకి ఏం చెప్తుంది కండిషన్, 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇఫ్ ద m1 ఇంటూ m2 -1. అంటే మనకి 2 లైన్స్ గానీ పర్పెండిక్యులర్ చేస్తున్నట్టయితే వాటి స్లోప్ లు మల్టిప్లికేషన్ చేస్తే -1 కి సమానం అవుతుంది. మనకి ఇక్కడ m1 అంటే ఎంత మనకి, ఇది ఏబిది కదా, స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ m2 అంటే ఏంది మనకి స్లోప్ ఆఫ్ ఇక్కడ చూడండి స్లోప్ ఆఫ్ పిక్యూ ఈక్వల్ టు -1. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఏ దాని స్లోప్ కావాలి, పీక్యూ స్లోప్ కావాలి మనకి. ఈ పీక్యూ కి పాయింట్ కనుక్కున్నాం, ఏది ఈ కండిషన్ బేస్ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ పీక్యూ కి మనం స్లోప్ కనుక్కున్నాం. స్లోప్ కనుక్కోవాలంటే పీక్యూ అంటే ఇది ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే స్లోప్ ఆఫ్ పీక్యూ ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ ఏబి. చూడండి ఇందాక క్వశ్చన్ లెక్కనే పోతున్నాను, మనకి పీక్యూ స్లోప్ కావాలి, అంటే మనం ఇది ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై. ఆ కండిషన్ ఇక్కడ కూడా రాసాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోయింది. స్లోప్ ఆఫ్ పీక్యూ ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ ఏబి. స్లోప్ ఆఫ్ ది ఏబి ఆన్సర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే దీని స్లోప్ ఎంత -1/3 అనమాట. ఓకే, ఇక్కడతో చూడండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాయింట్ కనుక్కున్నాం, స్లోప్ కనుక్కున్నాం. ఓకే, ఇంక ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈక్వేషన్ తయారు చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పీక్యూ. మరి ఆ పీక్యూ కి చూడండి, దాని స్లోప్ వచ్చేసి -1/3, దాని పాయింట్ వచ్చేసి 2n + n బై 1 + n 3/1 + n అనేది రావడం జరిగింది. మనకి ఫార్ములా ఏంటి, ఒక స్లోప్ తెలిసింది, ఒక పాయింట్ తెలిసింది. అంటే మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి, ఈ ఫార్ములా ఉపయోగించాలి. అదే 2 పాయింట్లు తెలిస్తే ఈ ఫార్ములా ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇక్కడ m వాల్యూ ఎంత మనకి చూడండి, m వాల్యూ ఎంత వచ్చింది అంటే దాని స్లోప్ ఎంత వచ్చింది, -1/3 కదా. ఓకే, నెక్స్ట్ r, దాని పాయింట్ ఎంత వచ్చింది మనకి, ఈ 2 లైన్లకి మనకి ఒక పాయింట్ అనేది రావడం జరిగింది. ఏంది 2n బై 1 + n 3/1 + n. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దామా ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇదేమో m వాల్యూ వచ్చింది, ఇదేమో x1, ఇదేమో y1. y మైనస్ ఈక్వేషన్ తయారు చేస్తున్నాం, y1 ఎంత ఉంది 3/1 + n ఈక్వల్ టు m అంటే స్లోప్ 1/3 వచ్చింది స్లోప్. ఓకే, ఇంటూ తర్వాత x తెలుగు కాబట్టి అలా మైనస్ x1 ఎంత 2 + n బై 1 + n. ఓకే, ఇక్కడ ఇంకా ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను రఫ్ చేసేస్తాను ఇది తర్వాత. ఓకే, ఇక్కడ మనకి 3 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడికి వెళ్తే ఇంటూ, అంటే 3 ఇంటూ y - 3/1 + n ఈక్వల్ టు 1 - -1 x - 2 + n బై 1 + n. చూడండి ఇక్కడ 3 ఏం చేస్తుంది, డివైడ్, అవతలకి వెళ్తే ఇంటూ అనమాట. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఈక్వేషన్ తయారు చేస్తున్నాం ఇంకా అంతే. ఇంటూ చేయండి, 3 ఇంటూ y 3y మైనస్ కాబట్టి -3 3 జా 9, అంటే నోమినేటర్ మల్టిప్లికేషన్ అవుతుంది 1 + n. ఓకే, ఈక్వల్ టు
-1 తో ఇంటూ చేయండి, -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 1 తో ఇదంతా ఇంటూ చేస్తే 2 ప్లస్ ఎన్, అంటే 1 తో ఏది ఇంటూ చేసినా అదే మిగులుతుంది కదండి, 1 ప్లస్ ఎన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎల్సిఎంస్ అనేటివి చేద్దాం. ఓకే, ఇక్కడ నేను తుడిపేస్తున్నాను ఈ ఫార్ములాస్ అన్ని. ఓకే, రఫ్ చేసేసాను. ఇప్పుడు చిన్న ప్రాబ్లం, ఈ డయాగ్రామ్ అలాగే ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, దీని లోపల ఎల్సిఎం అనేది చేద్దాం. ఓకే, ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి, దీని లోపల ఎల్సిఎం అనేది చేద్దాం, ఇటు పక్క ఫస్ట్ ఇది చేద్దాం. అంటే ఇది చూస్తే ఇక్కడ చూస్తే డినామినేటర్ ఉంది 1 ప్లస్ ఎన్ కాబట్టి 1 ప్లస్ ఎన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 ప్లస్ ఎన్ ఇంటూ 3y. ఓకే, అంటే 1 ప్లస్ ఎన్ ఇంటూ 3y మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 ఇంటూ 9 అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను ఎల్సిఎం తీసి, ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ అదే చేయండి, 1 ప్లస్ ఎన్ 1 ప్లస్ ఎన్. ఓకే, తర్వాత మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను, 1x 1 ప్లస్ ఎన్ చూడండి ఇంటూ చేశాను అంతే, ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు 1 ఇంటూ 2 ప్లస్ ఎన్, 2 ప్లస్ ఎన్ వస్తుంది, 2 ప్లస్ ఎన్. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే 1 ప్లస్ ఎన్ 1 ప్లస్ ఎన్ అంటే ఈక్వల్ అని బట్టి డినామినేటర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. నేను మిగిలినది 1 ప్లస్ ఎన్ 3y మైనస్ 9 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎన్ ప్లస్ 2 ప్లస్ ఎన్ కదా, ఇది మిగిలింది మనకి. ఓకే, మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి కదా. మనకి ఒక లైన్ స్ట్రైట్ లైన్ అంటే లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫామ్ లో ఉండాలి. అంటే ఫస్ట్ ఎక్స్ అనేది ఉండాలి. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎక్కడ ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ ఇదంతా మైనస్, యూతలకు వస్తే ప్లస్, అంటే ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎన్. ఓకే, దీన్ని ఎక్స్ యూతలు ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇది మైనస్, యూతలకు వస్తే ఏమైతుంది ప్లస్, అంటే 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్, అంటే ఎక్స్ ఇటు పక్క ఉండాలి ఇప్పటికే, అందుకే అలా రాశాను, ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది మైనస్, ఇతరులకు వస్తే ప్లస్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ గమనిస్తే తర్వాత ఏముండాలి మనకి, వై అనేది ఉండాలి, బి వై అనేది ఉండాలి. వై ఎక్కడ ఉంది, ఇగో ఇదంతా 3, ఇగో ఇక్కడ చూడండి ఇదంతా బి వై అనమాట. మనం ఇది ఈతలు తెచ్చుకున్నాం కాబట్టి ఇది ఇక్కడనే ఉంటుంది కాబట్టి ప్లస్ 1 ప్లస్ ఎన్ 3y. ఓకే, చూడండి వై తర్వాత ఉంది, ఇదంతా బి వాల్యూ అనమాట. ఓకే, ఈక్వల్ టు, ఎందుకు ఈక్వల్ చూడండి, తర్వాత ఏం రాయాలి, సి అంటే కాన్స్టెంట్ నంబర్ రాయాలి. ఇంకా యూతలు ఏం మిగిలింది మనకి 2 ప్లస్ ఎన్ ఒక్కటి మిగిలింది, 2 ప్లస్ ఎన్. ఇక్కడ -9 అవతల పోతే +9. ఓకే, చూడండి ఇంకా అయిపోయింది ఈక్వేషన్. 1 ప్లస్ ఎన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎన్ 3y ఈక్వల్ టు ఇక్కడ 9 ఇక్కడ 2 ఏమవుతుంది 11 అవుతుంది, అంటే n ప్లస్ 11 అంటే ఈక్వేషన్ అయిపోయింది ఇంకా. ఓకే, అంటే మనము ఇదంతా బి చూడండి, ఇక్కడ బి వాల్యూ. ఓకే, ఏ ఎక్స్ బి వై ఈక్వల్ టు 0. ఈక్వల్ టు ఎప్పుడు 0 ఉండేటట్టు రాస్తాం కదా, మరి ఎందుకు ఇక్కడ రాస్తాం అంటే మనకి మైనస్ సి రాసుకుని ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ప్లస్ సి అవుతారు పోతే మైనస్ సి యూనిట్లు ఉందనుకో అవతల పోతే ప్లస్ అనమాట. సీన్ అవతలకు కూడా రాయొచ్చు, ఏం పర్లేదు. ఎందుకు ఇక్కడ రాసినామంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఎన్నుండి ఎన్నుతో ఇంటూ చేయడం ఇదంతా కలపడం ఇదంతా బాగుంది పని అనమాట. ఓకే, లేదా నేను తెచ్చుకుంటానంటే తెచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, ఇంతే అనమాట ఈ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, నోట్ ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ మనము ఈ లైన్ కి ఇంటర్నల్ రేషియో అనేది కనుక్కుంటాం. అదే మనకి ఈ లైన్ ఒక పాయింట్ అనేది అవుతుంది సేమ్ కాబట్టి, ఆ రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి. తర్వాత దాని స్లోప్ అనేది కనుక్కుంటాం. స్లోప్ కనుక్కున్న తర్వాత మనకు ఒక స్లోప్ తెలిసింది అనుకో, పర్పెండిక్యులర్ లో ఇంకొక స్లోప్ ని ఈజీగా కనుక్కోవచ్చు ఫార్ములా ప్రకారం. ఓకే, ఇగో ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. ఇగో ఈ ఫార్ములా ప్రకారం చూడండి ఇవి రాసినది. కనుక్కున్న తర్వాత ఒక స్లోప్ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఈజీగా ఈక్వేషన్ అనేది తయారు చేయొచ్చు. ఓకే, నో డౌన్.